నమస్కారం అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి ఏముందండి, మార్నింగే లేసాను. కూరగాయలు ఏం లేవు ఇంట్లో, టమాటాలు ఆనియన్సే ఉన్నాయి కాబట్టి I4 తీసుకొని ఏదో ఒకటి చేసేద్దామని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాను. 2 గుడ్లు ఉన్నాయి. అందుకే అంటారండి పెద్దలు, సరుకులు నెలకు సరిపడేలాగా 2 నెలలకు సరిపడేలా తెచ్చుకోవాలి అంటారు పెద్దలు. ఊరినే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే పల్లెటూరులో అయితే చాలామంది ఇదే పాటిస్తారండి. ధాన్యం అయితే సంవత్సరం మొత్తం సరిపడేలాగా ప్రతి ఒక్క ధాన్యము, పప్పు దగ్గర నుండి ఉప్పు వరకు. మనమైతే ఉప్పు ప్యాకెట్లు కొంటున్నాం, వాళ్ళైతే బస్తాలే కొనేసి పెట్టేస్తారు సంవత్సరానికంటే. ఆ సమయానికి కూరగాయలు లేకపోయినా మిరపకాయలు కూడా వాళ్ళు అంతేనండి, ప్రతి ఒక్కటి క్వింటాల్ లెక్క, కేజీల లెక్క అలా కొనేసి ఇంట్లో పెట్టుకుంటారు పల్లెటూరులో అందరూ. అలాగనే మనం సిటీలో ఉన్నాం కాబట్టి పర్ మంత్ సరుకులు తీసుకోవాలని డీమార్ట్ కొరుగుతాం. కానీ యాక్చువల్గా నాకు తెలిసి సంవత్సరం మొత్తానికి ఒకేసారి కొనేయడం బెటర్ అనిపిస్తుంది. నిజంగా అండి, మేము మా ఊర్లో ఉన్నప్పుడు కూడా ఆయిల్ 2 డబ్బాలు తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే పైరు స్టార్ట్ అయ్యేప్పుడే మనకి పైరు చేతికి వస్తుంది కదా, అప్పుడే అన్నీ కొనుక్కొని పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఇంకా పైరు స్టార్ట్ అయిందనుకోండి అప్పుడు మనకి ఎక్కువ శాతం మన పొలం పని మనమే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం వేరే పనికి వెళ్ళలేకపోవడం వల్ల మనకి ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది. తక్కువ అంటే ఏదో ఒక రోజు పర్ మంత్ గడవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరానికి సరిపడే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇలా కేజీ ఒక బస్తా ఉప్పు, మిరపకాయలు, చింతొక్కు తెలుసు కదా మీకు, చింతొక్కు, ఇలా కొన్ని స్టాక్ పెట్టుకుంటారండి. ధాన్యం కూడా చాలా స్టాక్ పెట్టుకుంటారు. అలసందలు, వాళ్ళకి ఆ ఊర్లో ఏం పండుతాయో అన్నీ స్టాక్ పెట్టుకుంటారు. ఉప్పు, శనగలు, ఎందుకంటే 6 నెలల్లో తినాల్సినవన్నీ వాళ్ళు స్టాక్ పెట్టుకొని వాళ్ళు కొనే ఏంటంటే సబ్బు, అంతే. ఆ సబ్బు మాత్రమే కొంటారు వాళ్ళు. ఇంకా మిగతా అన్నీ వాళ్ళు ఆల్మోస్ట్ స్టోర్ చేసుకొని ఉంటారు. ఆయిల్ కూడా 2 డబ్బాలు తెచ్చుకొని పెట్టుకొని ఉంటారండి. మేము కూడా అలానే పెట్టుకునేవాళ్ళం మా ఊర్లో ఉన్నప్పుడు. అప్పుడు మాకు ఈ మంత్ ఇది కొనాలి అనిపించేది కాదు. కూరగాయలు కూడా పొలాల్లో పండాయి కాబట్టి అవి కూడా మాకు అంత లోటు అనిపించేది కాదు. ఇప్పుడు మేము సిటీకి వచ్చాం కదా, చూశారు కదా. ఈరోజు యాక్చువల్గా ఏం లేదు, 4 టమాటాలు, 4 ఆనియన్స్, 2 గుడ్లు ఉంటే వాటితో అయితే ఈరోజు గుడ్డు కూర, అదే అంటారు కదా ఎగ్ కర్రీ మామూలుగా ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఈరోజు అందుకని అది తయారు చేద్దామని ఇంక ఫిక్స్ అయ్యాను. చేసేది ఏం లేదండి, ఇప్పుడు ఉరకలేను మార్కెట్కి. పొద్దున 5 గంటలకు ఎవరు తీస్తారు కాబట్టి ఉన్న దాంతోనే సర్దుకుపోవాలన్నట్టు ఈరోజైతే అది ఆ కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మీకు తెలియని ప్రాసెస్ అయితే కాదు మేడం, నిజంగా అండి, నిజంగా మీకు తెలియని ప్రాసెస్లో నేను అసలు ఏది నాకే రాదు సరిగ్గా, మీకేం నేర్పించగలను. ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా నేనైతే మసాలా చాలా తక్కువ వాడతానండి. ఈ గిన్నె ఏంటంటారా, నేను నైట్ కర్రీని ఏ రోజు నేను హీట్ చేసుకోలేను. ఎందుకంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి హీట్ చేయకూడదు, నిజంగా యాక్చువల్గా చేయకూడదు. నిజంగా అలా చేస్తే పాయిజన్ అయిపోయింది. కాబట్టి మనం ఏదైనా అన్నం ఉడుకుతున్నప్పుడు దానిపైన కొంచెం లైట్ సెగ తగిలేలాగా పెట్టుకుంటే చాలు, తర్వాత తీసేయవచ్చు. పొద్దున్న 5 గంటలకి నైట్ వాషింగ్ మిషన్ వేసి పండుకున్నానండి. ఇంకా ఆరేయడానికి కూడా ఓపిక లేదు. ఇంకా ఏముంది, ఇంకా కూర ఉడుకుతుంది, అన్నం ఉడుకుతుంది కదా అని ఇంకా బాల్కనీలో వచ్చి ఇంక వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి బట్టలు అయితే ఆరేద్దామని స్టార్ట్ చేశాను. ఏముందండి, చాలామంది అంటుంటారు కదా మా ఇంటికి మహారాణి, మా ఇంటి దేవత అన్నీ అంటారు. కానీ ఆ దేవత చేత అన్ని పనులు చేయిస్తారు. ఇంకా మహారాణి ఆడ పేరుకే మహారాణి, ఇంటి పని మనిషి కంటే దారుణం. పని మనిషి అయినా జస్ట్ ఆ టైం బట్టలు ఉతకడం, బండలు తుడవడం అంతవరకే అయిపోయింది. కానీ ఈ మహారాణి ఉంది చూడు, ఇంటి మహారాణి, దాన్ని నిజంగానే మహారాణి, అందరికీ మహారాణి. ఎందుకంటారా, అందరి సేవలు ఆమె చేయాలి, అందరికీ ఆమె కావాలి. ప్రతి ఒక్కదానికి ఆమె ఇంకా అలా తిరుగుతూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికి ఏం అవసరం కూడా ఆ మహారాణి చూసుకోవాలి. అలాగని ఆ మహారాణికి ఏమి ఇష్టమో వాళ్ళకి తెలియదు. అదే చెప్తాం కదా, మన దేవుళ్ళు కూడా ఏదో పండగకి పబ్బులకి టెంకాయ కొట్టినట్టు ఏదో అమావాస్య ఒక పున్నమికి మనకు ఒక పొగడత పెడతారు, లేకపోతే మంచిదని ఒక బిరుదు ఇస్తారు, లేకపోతే నువ్వు బాగా కష్టపడుతున్నావని ఏదో ఒకటి బిరుదు ఇచ్చేసి ఇంకా వాళ్ళు హ్యాపీగా మన చేత సేవలు చేయించుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. నాకైతే చాలా బాధేస్తుందండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాను, హాస్టల్లోనే చదివాను. నేను మా అమ్మ దగ్గర ఉండి చదివింది చాలా తక్కువ.
నాకు తెలిసినప్పటి నుంచి నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు పని కూడా రాదు సరిగ్గా. అంటే వంట చేయడం అనేది నాకు పర్టికులర్గా రాదు. ఓ ఇదే ప్రాసెస్ కదా అనుకునేదాన్ని. సేమ్ అదే ప్రాసెస్లో నేర్చుకుంటూ ఉంటాను. కానీ మా వారు అంటారు, నీకు వంట నేర్పించింది ఎవరే, నీకు పని నేర్పించింది ఎవరే అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను అదే చెప్తాను, నాకు ఎవరు నేర్పిలేదు, నువ్వే నేర్పిస్తున్నావు అన్నీ. కాబట్టి నువ్వే నాకు అన్నీ నేర్పించిన వాడివి, నిన్ను నువ్వే తిట్టుకో అని చెప్తాను. అంతే కదా. హాస్టల్లో ఉన్నంతసేపు చదువు 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 అంటారు. ఇంకా చదువు మాత్రమే చదివాం కానీ పనులన్నీ నేర్చుకోలేదు కదండి. ఆడపిల్లను కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి అనుకోండి పని ద్వారా. అలానే నేర్చుకున్నాను. ఈరోజు అయితే నాకైతే ఇంట్లో మా ఆయన అంటూనే ఉంటాడు, అబ్బా నీకు పని నేర్పించింది ఎవరే అని. అప్పుడు నేను హ్యాపీగా చెప్తాను, నాకు పని నేర్పించింది నువ్వే అని. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ అదే చిన్నుల్లిపాయలు చూపిస్తున్నాను కదా. యాక్చువల్గా నేనైతే మసాలాలు గిసాలాలు ఏవి వాడనండి. నేను జస్ట్ ఏదైనా కర్రీ బాగా మగ్గిన తర్వాత చిన్నుల్లిపాయను కచ్చా పచ్చా దంచేసి ఇలా వేయడం ద్వారా మంచి స్మెల్ వస్తుంది, ఆర్గానిక్గా ఉంటుంది, మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఇంకోటి చిన్నది, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. ఎక్కువ మసాలాలు వాడడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అంటే పక్కింటి వాళ్ళు కూడా మంచి స్మెల్ వెళ్ళి, అబ్బా ఏం వంట చేశారండి ఇంత బాగా స్మెల్ వస్తుంది అని పొగడడం కూడా చాలా బాగుంటుంది. కానీ మనం తినే వాళ్ళకి కొన్నాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి. కాబట్టి నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను మసాలా చాలా అవాయిడ్ చేస్తాను. అవసరం పట్టి వాడతాను. అవసరం కూడా ఏదో మంచి ఈరోజు బాగా కర్రీ చేయాలి చికెను అంటే ఆ రోజు ధనియాలు వేయించుకొని చెక్క లంగాలు వేసేసి కచ్చా బాగా దంచేసి మసాలా వేసేసినట్టు అంటే అప్పుడప్పుడే దంచుతాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా అయితే నేను తయారు చేసుకుంటానండి. చూసారు కదా, నేను లేసేసరికి సూర్యుడు కూడా నిద్ర లేదండి. ఏం చేస్తావు, ఇంకా బట్టలు ఆరేసుకుంటా పని చేసుకుంటా ఉన్నాను. ఇంకా మా పిల్లలైతే ఇంకా లేదండి, వాళ్ళకి రోజు లేపుతూనే ఉండాలి. ఎవరికి చెప్తాం ఇవన్నీ కష్టాలు. ఏంటండి ఆమెకి మహారాణిలాగా ఉందంటారు. నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి, మీరు కూడా అంతే కదా నాలాగా. బాయ్.